ఒప్పో ఫైండ్ X9 సిరీస్ కెమెరాని ఎక్కువ ఫోకస్ చేసి ఒప్పో వాళ్ళు వీటిని మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటారు. ఈ సిరీస్ ఒప్పో వాళ్ళకి ఫ్లాగ్షిప్ సిరీస్ అని మనం చెప్పుకోవచ్చు. దీనిలో మొత్తం ఇప్పటివరకు 4 ఫోన్లు లాంచ్ చేశారు. అందులో అన్నిటికన్నా చిన్నది ఇదే ఒప్పో ఫైండ్ X9s. ఎక్కువ మంది దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కొనడానికి, ఎందుకంటే వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇదే మీకు తక్కువ రేట్లో అయితే వస్తుంది. అంటే 80,000కి అయితే లాంచ్ చేశారు దీన్ని. 80,000 తక్కువ రేట్ అన్నా అంటారు. ఫైండ్ X9 సిరీస్ లో ఇదే తక్కువ రేట్లో వచ్చే మొబైల్. నేను ఆ ఉద్దేశంతో అన్నాను. అసలు ఈ ఫోన్ మీరు కొనాలి అనుకున్నా, అంటే ఇప్పుడు కొనాలనుకున్న, సేల్లో కొనాలి అనుకున్నా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను డిపార్ట్మెంట్ వైజ్ దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చెప్తాను. దానిలో నాకు నచ్చని ఫీచర్స్ కూడా చెప్పేస్తాను. అంటే ప్రోస్ కాన్స్ డిపార్ట్మెంట్లోనే చెప్పేస్తాను. ఇది ఒక క్విక్ రివ్యూ లాగా అనుకోండి. ఫస్ట్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా అన్బాక్సింగ్ విషయానికి వస్తే బాక్స్ లో మీకు అన్ని కంటెంట్స్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ఫోన్ కలర్ కి మ్యాచ్ అయ్యే కేసు ఇస్తున్నారు. ఫ్రంట్ మీకు స్క్రీన్ గార్డ్ ఇస్తున్నారు. 80 వాట్ అడాప్టర్ వస్తుంది. టైప్ సి కేబుల్ వస్తుంది. బాక్స్ లో అయితే అన్ని కంటెంట్స్ వస్తున్నాయి. మీరు దేనికోసం వెతుక్కోవాల్సిన పని లేదు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే డిజైన్ చూడడానికి బాగుంది. చేతిలో పట్టుకున్నప్పుడు ఒక ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే మీకు కలిగిద్ది. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. సన్సెట్ ఆరెంజ్, లావెండర్ స్కై, మిడ్ నైట్ గ్రే. వీటిలో నాకు ఆరెంజ్ కలర్ బాగా నచ్చింది. మీకు ఏ కలర్ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మొత్తం ఫ్లాట్ డిస్ప్లే. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. మరి ఏ గ్లాస్ యూస్ చేశారో చెప్పలేదు. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు, బాగుంది. ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. అంత ప్రైస్ మనం పెడుతున్నప్పుడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదైతే లేదు. అండ్ IP66, 68, 69 రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 7.9mm థిక్నెస్ తో వస్తుంది. 202 grams వెయిట్ అయితే ఉంది. పక్కన మీకు స్నాప్ కీ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. ఐఫోన్ లో మన యాక్షన్ బటన్ అంటాం కదా, అలా ఉంటది. ఇది మనం ఫోన్ ని సైలెంట్ లో పెట్టుకోవడానికి, టార్చ్ లైట్ ఆన్ చేసుకోవడానికి. సో ఇలాంటి ఫీచర్స్ ని మనం ఈ బటన్ యూస్ చేసి యాక్టివేట్ చేయొచ్చు. మీరు జేబులో పెట్టుకున్నప్పుడు కూడా స్లిమ్, కాంపాక్ట్ బాగుంటది. ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. డిస్ప్లే విషయానికి వస్తే 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అంటున్నారు వీళ్ళు ఇచ్చిన రిజల్యూషన్ చూస్తుంటే 1.5K రిజల్యూషన్ లో అయితే ఉంది. డిస్ప్లే చూడడానికి చాలా బాగుంది. బెజల్స్ కూడా చూడొచ్చు, చాలా తక్కువ అయితే ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఐ బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 1800 nits అయితే ఉంది. మనం సన్లైట్ లోకి తీసుకెళ్ళినా కూడా విజిబిలిటీ చాలా బాగుంది. మీరు ఓటీటీ కంటెంట్ HD ఫార్మాట్ లో చూడొచ్చు. L1 సపోర్ట్ అయితే చేస్తుంది. నెట్ఫ్లిక్స్ మీరు HDR లో కంటెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. యూట్యూబ్ విషయానికి వస్తే యూట్యూబ్ లో వీడియోస్ మీరు 4K లో చూడొచ్చు. చాలా ఫోన్స్ లో మీరు డార్క్ మోడ్ ఆన్ చేస్తే యూట్యూబ్ టైటిల్స్ కానీ ఇవన్నీ మీకు కనపడవు అనమాట. ఆ ప్రాబ్లం దీనిలో కూడా ఉంది. దీన్ని కొంచెం వీళ్ళు అప్డేట్ లో ఫిక్స్ చేస్తే బెటర్. ఇది ఓవరాల్ గా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే చూసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ డిస్ప్లేలో LTPO ప్యానల్ ఇవ్వాల్సింది, అదొకటి మిస్ అయిందని చెప్పి అనిపించింది నాకు. 80,000 పెడుతున్నప్పుడు అట్లీస్ట్ మనం LTPO ప్యానల్ ఎక్స్పెక్ట్ చేస్తాము. LTPO ప్యానల్ మీ ఫోన్ లో ఉండడం వల్ల 1Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్ ని అదే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ పైన ఎక్కువ ఇంపాక్ట్ పడదు అనమాట. సో అది ఇచ్చుంటే బాగుండేది. అది మిస్ అయినట్టు అనిపించింది నాకు డిస్ప్లేలో. మిగతా అంతా ఓవరాల్ గా బానే ఉంది. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. స్పీకర్ క్వాలిటీ లౌడ్ అయితే లేదు కానీ క్లారిటీ అయితే బాగుంది. డైలాగ్స్ ఇవన్నీ మనకి బాగానే వినిపిస్తున్నాయి. ఇంకొంచెం లౌడ్ ఉంటే బాగుండేది అని చెప్పి అనిపించింది నాకు. హై రిజల్యూషన్ ఆడియో కోడాక్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. LDAC, LHDC, Qualcomm aptX వీటన్నిటికైతే సపోర్ట్ చేస్తుంది. ఒప్పో గానీ, వివో గానీ వీళ్ళు డాల్బీ అట్మాస్ అలాంటివి అయితే ఇవ్వరు. వీళ్ళ ఓన్ ఆడియో సిస్టమ్ అయితే వీళ్ళకుంటది. ఓలో ఆడియో, ఓ రియాలిటీ ఆడియో అని చెప్పి. సో సౌండ్ డిపార్ట్మెంట్ ఓకే అని మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది MediaTek Dimensity 9500S ప్రాసెసర్ పైన అయితే రన్ అవుతుంది. బేస్ మోడల్ మీకు 12GB ర్యామ్ తో వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ తో వస్తున్నాయి. జనరల్ గా మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి ల్యాగ్స్ అయితే నోటీస్ చేయరు. స్మూత్ గా అయితే రన్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ తో, వీకెండ్స్ కానీ జనరల్ గా, అలాంటప్పుడు కూడా మీరు గేమ్స్ దీనిలో ఆడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది MediaTek ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ MediaTek Dimensity 9500 ఉంది కదా, దానికి కొంచెం డౌన్ గ్రేడ్ వెర్షన్ అని మనం చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ఉంటుంది కదా, దానికి కొంచెం క్లోజ్ కాంపిటీటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ ని బానే ఉంటుంది. ప్రాసెసర్ మీరు తీసిపడేసే ప్రాసెసర్ అయితే కాదు. మేము 2 గంటలు ఈ ప్రాసెసర్ యూస్ చేసి గేమ్స్ అయితే ఆడాము. ఫస్ట్ 1 hour 9% బ్యాటరీ డ్రాప్ అయ్యింది. నెక్స్ట్ 1 hour 14% వరకు అయితే బ్యాటరీ డ్రాప్ అయ్యింది. విదమ్ఐ మీకు 120 FPS లో రన్ చేస్తుంది. గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మేము నోటీస్ చేయలేదు. కాన్స్టాంట్ గా ఫ్రేమ్స్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఒక 15 నిమిషాలు ఫ్రీ ఫైర్ అయితే ఆడాము. అక్కడ కూడా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎటువంటి ల్యాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. ఇంకా 45 నిమిషాలు కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడాము మ్యాక్స్ లో. ఇక్కడ మనకి 14% అయితే బ్యాటరీ డ్రాప్ అయ్యింది. మ్యాక్సిమం టెంపరేచర్ 42.8 degrees వరకు అయితే మేము నోటీస్ చేసాము. బ్యాక్ సైడ్ లైట్ గా వార్మ్ ఫీలింగ్ అయితే మీకు కలిగిద్ది. గేమ్స్ ఆడుతున్నప్పుడు కాలుతున్న ఫీలింగ్ అయితే, అది గేమ్ పైన పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదు. మీరు ఏ ఫోన్ అయినా ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకోండి,
మెటల్ బాడీతో వచ్చేవి. మీరు కెమెరా హెవీగా యూస్ చేస్తున్న గేమ్స్ ఆడినా మీకు కాలుతున్న ఫీలింగ్ అయితే కలిగిద్ది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. క్యాజువల్ గేమ్స్ ఆడే వాళ్ళకి ఈ ప్రాసెస్ సరిపోద్ది. ఇది ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బ్యాటరీ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే ఇది 7025 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. గంట 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు దీన్ని. ఫోన్ లో మీరు ఎక్కువగా యూస్ చేసే పనులని మేము చేసాము. 1 hour మీరు యూట్యూబ్ లో కంటెంట్ ఇలాంటివి చూస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవ్వచ్చు. సో ఇలాంటివి మీరు చేస్తే 10% వరకు బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. 2 గంటలు గేమ్ ఆడితే 25% వరకు అయితే బ్యాటరీ డ్రాప్ అవుతుంది. ఒక 40 నిమిషాలు కంటిన్యూగా మనం వీడియో రికార్డ్ చేస్తే 13% వరకు బ్యాటరీ డ్రాప్ అవుతుంది. మీరు జనరల్ గా వైఫై పైన దీన్ని యూస్ చేస్తే 8 to 9 hours వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. నార్మల్ యూజర్ అనుకోండి ఈజీగా 1 full వర్కింగ్ డే అయితే వస్తుంది. బ్యాటరీ పరంగా దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. సో ఆ ప్రైస్కి మనం దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ColorOS 16 పైన రన్ అవుతుంది, Android 16 పైన రన్ అవుతుంది. 5 సంవత్సరాలు Android అప్డేట్స్ అయితే ఇస్తారు అండ్ 6 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే దీనికి వస్తాయి. ఇది మీకు సేమ్ AxisOS లాగే ఉంటుంది. స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది యూస్ చేస్తున్నప్పుడు. నాకు ఎక్కడ ల్యాగ్స్ అలాంటివి అయితే ఏం నోటీస్ చేయలేదు. ఒకటే మైనస్ అనిపించింది, ఆ ప్రైస్ రేంజ్ లో ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఇస్తున్నారు, బ్లోట్వేర్ యాప్స్ ఉన్నాయి. ఏ పరంగా కూడా చాలా ఫీచర్స్ అయితే మీకు ఉన్నాయి, స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నాయి, చెక్ చేయొచ్చు. వీటిని ఎలా వాడాలి ఇవన్నీ మీకు తెలియకపోతే ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో మనం చేసాము. వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. AxisOS అన్న, ColorOS అన్న, ఈ Realme UI ఇవన్నీ 3 మీకు ఇంచుమించు సేమ్ ఒకేలా ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫోన్ మీరు కొనాలి అనుకుంటున్నారా, ఏ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటే. ఇక కనెక్టివిటీ పరంగా Wi-Fi 7 పైన రన్ అవుతుంది, Bluetooth 6.1 కి సపోర్ట్ చేస్తుంది, NFC ఉంది, eSIM ఉంది, IR బ్లాస్టర్ ఉంది. ఓవరాల్ గా కనెక్టివిటీ పరంగా అన్ని ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. మెయిన్ ఈ ఫోన్ ని ఎక్కువగా కెమెరా కోసం కొనాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కెమెరా డిపార్ట్మెంట్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము. బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాస్ అయితే ఉంటాయి. ఆ 3 కెమెరాస్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విషయానికి వస్తే మీరు నేచర్ ని గానీ ఆబ్జెక్ట్ ని గానీ ఫొటోస్ తీసారనుకోండి, చూడొచ్చు చాలా బాగా అయితే వస్తున్నాయి. ముఖ్యంగా HDR అండ్ డైనమిక్ రేంజ్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే స్కిన్ టోన్స్ కూడా మీకు న్యాచురల్ గా వస్తున్నాయి. మీకు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ లైట్ కి తగ్గట్టు ఆ కలరే మీకు చూపిస్తుంది అవుట్పుట్ అయితే. లో లైట్ లో కూడా పిక్చర్స్ అయితే బాగానే వస్తున్నాయి. మెయిన్ కెమెరా నన్ను ఇంప్రెస్ చేసింది, బాగానే ఉన్నాయి ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్. ఇంకా నెక్స్ట్ వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వెళ్ళిపోతే అందరూ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా తీసుకొస్తూ ఉంటారు. అవి మీకు లో లైట్ లో అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండవు. దీనిలో వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసుకొచ్చారు. బాగున్నాయి ఫొటోస్, డే లైట్ లో చూడొచ్చు మీరు. సీనరీ మీద తీసినప్పుడు ఫొటోస్ చాలా బాగున్నాయి. హ్యూమన్ ఆబ్జెక్ట్ పైన కూడా స్కిన్ టోన్స్ అవ్వచ్చు, మొత్తం ఓవరాల్ గా బాగానే ఉంది. లో లైట్ లో కూడా ఆబ్జెక్ట్స్ పైన మీరు తీస్తే ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. లో లైట్ లో హ్యూమన్ ఆబ్జెక్ట్ పైన లాంగ్ షాట్ తీసినా కూడా జూమ్ చేసి మీరు చూసారనుకోండి, డీటెయిల్స్ పర్లేదు బాగానే ఉన్నాయి 8 మెగాపిక్సెల్ కెమెరాస్ తో మీరు కంపేర్ చేస్తే. నెక్స్ట్ థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొచ్చారు. 3x వరకు ఆప్టికల్ క్వాలిటీలో మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ రికార్డ్ చేసుకోవచ్చు. కొన్ని 3x లో తీసిన శాంపిల్స్ మీరు చూడొచ్చు, చాలా బాగున్నాయి. ఇవన్నీ డే లైట్ లో తీసిన శాంపిల్స్, ఇవన్నీ 3x లో లైట్ లో తీసిన శాంపిల్స్. అండ్ 6x లో కూడా ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి, ఎక్కడ మీకు క్వాలిటీ మిస్ అవ్వకుండా. ఇవన్నీ 6x లో తీసిన శాంపిల్స్. సో మీరు 120x వరకు జూమ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో 120x అయింది డిజిటల్ జూమ్, అంత క్వాలిటీ అయితే మీకు ఉండవు. అంటే ఏ సహాయంతో కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది డీటెయిల్స్ ని. 6x వరకు అయితే మీరు జూమ్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు, చాలా బాగా వస్తున్నాయి. 4K 60 FPS లో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ కూడా బాగున్నాయి. అల్ట్రా స్టడీ ఉంటుంది 4K 60 FPS లో. స్టెబిలైజేషన్ కూడా బాగుంది. అంటే దీనిలో పోర్ట్రేట్ వీడియో మీరు 1080p లో రికార్డ్ చేసుకోవచ్చు. వీళ్ళు 4K పైన వర్క్ చేస్తే బాగుంటది. పోర్ట్రేట్ వీడియో శాంపిల్ అయితే బాగానే ఉంది. ఒకవేళ 4K లో మీరు పోర్ట్రేట్ ఎఫెక్ట్ తీసుకురావాలి అంటే ఆబ్జెక్ట్ ని కొంచెం ముందుకు తీసుకొచ్చారు అనుకోండి, బ్యాక్ సైడ్ లైట్ గా బ్లర్ అయితే అవుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ స్లో మోషన్ విషయానికి వస్తే 1080p 240 FPS లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా వీళ్ళు 4K 120 FPS తీసుకొస్తే బాగుండేది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ బాగానే ఉన్నాయి డే లైట్ లో, లో లైట్ లో. పోర్ట్రేట్ షాట్స్ కొంచెం లైట్ గా మీకు సాఫ్ట్ గా వస్తున్నట్టు అనిపిస్తాయి, మిగతా అంతా బాగుంది. ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ కూడా బాగుంది. సో నేను కొంచెం వ్లాగ్ స్టైల్లో కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేశాను, వాయిస్ కానీ ఇవంతా బాగానే ఉంది. ఇది డాల్బీ విజన్ లో మనం వీడియో రికార్డ్ చేయొచ్చు అండి. అది చూడొచ్చు, స్కై దగదగా మెరిసిపోతుందండి. ఈరోజు మనం కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నామండి, అది మీకు చూపిస్తాను. మాటల్లో అన్నీ కూడా రెడీ అయిపోయిందండి. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీకు చూపిస్తాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా మనం డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చండి. డాల్బీ విజన్లో వీడియో రికార్డ్ చేస్తున్నా అండి. ఇప్పుడు 3x లో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 6x వరకు మనం జూమ్ చేసి
వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అండి. ఫ్రంట్ కెమెరా ఒక 50 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొస్తే బాగుండేది అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే డాల్బీ విజన్ లో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అన్ని కెమెరాస్ యూజ్ చేసి. ఇది ఒక ఫీచర్ బాగా అనిపించింది. ఒకసారి డిఫరెన్స్ చూడొచ్చు నార్మల్ వీడియోకి డాల్బీ విజన్ లో మనం తీసిన వీడియోకి. డైనమిక్ రేంజ్ అయితే బాగుంటది మీరు డాల్బీ విజన్ లో వీడియో రికార్డ్ చేస్తే. చాలా వరకు నాకు డైనమిక్ రేంజ్ బాగా అనిపించిన వీడియోస్ లో. ఎస్ఎల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ కూడా ఉంది దీనికి, అదొక ప్లస్ పాయింట్. ఎక్స్పాండ్ లో 65:24 ఈ రేషియోలో మనం సినిమాటిక్ ఫ్రేమ్ లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఫొటోస్ చూడొచ్చు ఎంత బాగా వస్తున్నాయో. మీరు ఒకవేళ ఫోటోగ్రఫర్ అనుకోండి, ఎస్ఎల్ బ్లేడ్ మాస్టర్ మోడ్ కూడా ఉంటది. దీంతో మీరు ఒక ఆట ఆడుకోవచ్చు. షటర్ స్పీడ్ ని ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ అయితే. ఇంకా దీనిలో ఏ ఎడిటర్ కూడా ఉంటది. ఏ సాయంతో మనం ఫొటోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ అయితే. కెమెరా డిపార్ట్మెంట్ లో వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది వచ్చేసరికి ఫస్ట్ 32 మెగాపిక్సెల్ ప్లేస్ లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వాల్సింది. మ్యాక్రో షాట్స్ వచ్చేసరికి మెయిన్ కెమెరా నుంచి అయితే తీసుకుంటుంది. సో టెలిఫోటో మ్యాక్రో కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ స్లో మోషన్ కూడా 4K 120 FPS లో తీసుకొస్తే బాగుండేది అనిపించింది. అండ్ పోర్ట్రేట్ కూడా ఫ్యూచర్ లో వీళ్ళు 4K 60 FPS సపోర్ట్ తీసుకొస్తే బాగుంటది పోర్ట్రేట్ వీడియోస్ కి. అండ్ మన వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ ఓవర్ లైట్ ఉంది అనుకోండి, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్స్ అయితే నాకు అనిపించినవి. ఓవరాల్ గా కెమెరా కోసమే ఈ ఫోన్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా స్కిన్ టోన్స్ నాకు బాగా నచ్చాయి. నేచురల్ గా వస్తున్నాయి. వివోలో మీకు కొంచెం సాచురేషన్ ఎక్కువ చేసి చూపిస్తుంది, దీనిలో అయితే మీకు నేచురల్ గా వస్తూ ఉంటాయి. యాక్చువల్ గా దీని ప్రైస్ బేస్ మోడల్ 12GB ర్యామ్ 256GB మోడల్ 80,000 రూపాయలు అయితే పెట్టారు. ఇప్పుడు గోడ్ సేల్ లో 72,000 రూపాయలకు వస్తుంది ఆఫర్స్ అన్ని కలుపుకొని. యాక్చువల్ గా ఇది 55,000 నుంచి 60,000 రూపాయల దగ్గర రావాల్సిన ఫోన్ ఇప్పుడు ర్యామ్ స్టోరేజ్ కాస్ట్ అయితే పెరిగిపోతున్నాయి కదా, చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి అయితే తీసుకొచ్చేసారు. ఒకవేళ 60,000 నుంచి 70,000 మధ్యలో ఇది వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మ్యాక్సిమం రాకపోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఒకవేళ వస్తే మంచి ఫోన్ అవుతుంది అక్కడ. ఒకవేళ ఈ ఫోన్ మీరు ఎవరైనా కొన్నారా, మీరు ఏమైనా యూజ్ చేస్తున్నారా, దీనిలో మీరు నోటీస్ చేసిన ప్లస్ పాయింట్స్ ఏందో మైనస్ పాయింట్స్ ఏందో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ ఫోన్ కొనబోయే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఒప్పో Find X9s గురించి మనం మాట్లాడుకుంటే, సో డిపార్ట్మెంట్ వైజ్ మీకు చెప్పాను ఆ డిపార్ట్మెంట్ లో నాకు నచ్చిన పాయింట్స్ నచ్చని పాయింట్స్. సో దీన్ని బట్టి మీరు దీన్ని తీసుకోవాలా లేదా డిసైడ్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మన యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఒకవేళ దీన్ని Vivo X3 FE తో కంపేర్ చేయాలి లేదా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దానిపైన కూడా వర్క్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.